సిఐటియు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిని, సిఐటియు స్టేట్ కమిటీ మెంబర్ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు అమ్మ న్యూస్ పైన ఈరోజు నియంత్రిత పోకడతోని ఏదైతే ప్రజా సమస్యలను బయట తీస్తా ఉందో అమ్మ న్యూస్, అలాంటి న్యూస్ పైన టార్గెట్ పెట్టుకొని అమ్మ న్యూస్ ను ఈరోజు అణచివేయాలనే ధోరణితోనే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు రాష్ట్రంలోనే కేసీఆర్ గాని అట్లాగే ఇతర మంత్రులు గాని రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే రాజ్యాంగంలోనే 4వ పిల్లర్ అంటే ప్రజా సమస్యలను బయటికి తీసే ఏదైతే మీడియా ఛానల్ ఉందో అలాంటి మీడియా ఛానల్ పైన ఈరోజు మంత్రులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు మొత్తం ప్రజా సమస్యలు బయటకు తీయకుండా అణచివేత ధోరణిని ఏదైతే ఇచ్చేస్తా ఉందో మేము సిఐటి రాష్ట్ర కమిటీ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం. జోగు రామన్న పద్ధతి మార్చుకోవాలి. అమ్మ న్యూస్ ప్రజల సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ఛానల్ గా పనిచేస్తా ఉంది. అలాంటి న్యూస్ ని ఈరోజు అణచివేయాలనే పద్ధతి మంచిది కాదు. రాబోయే కాలంలో ప్రజలు కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఖండించాల్సిన అవసరం ఉంది, అట్లాగే తిరుగుబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని మీడియా ఛానళ్లు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో మీడియా ఛానళ్లను, మీడియాను ఈరోజు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ యొక్క లావాదేవీలను అట్లాగే వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడం కోసం ఈరోజు మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు ఆ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదనేది మేము సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మొదటగా అమ్మా న్యూస్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అమ్మా న్యూస్ 6-7 నెలల కాలంలోనే రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వెలికి తీస్తూ ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు పొందినటువంటి ఛానళ్లలో అమ్మా న్యూస్ ఒకటిగా నేను భావిస్తా ఉన్నాం. అదేవిధంగా కూడా కథనాలని ప్రచురిస్తున్నటువంటి సందర్భాన్ని అమ్మా న్యూస్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రివర్యులు జోగు రామన్న కూడా ఆయన కాన్స్టెన్సీ కావచ్చు, ఆయన జిల్లా పరిధిలో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవినీతి కార్యక్రమాలను వెలికి తీసే క్రమంలో అమ్మా న్యూస్ కొన్ని కథనాలను ప్రచురిస్తే అది జీర్ణించుకోలేనటువంటి జోగు రామన్న గారు ఇష్టం వచ్చిన రీతిలో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ అమ్మా న్యూస్ ఛానల్ని తిట్టడము, ప్రైవేట్ కేసులు వేయడము, అమ్మా న్యూస్ ఛానల్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపడం, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిది. ప్రజాస్వామ్యానికి 4వ పిల్లరు మీడియా అని చెప్పి మనం భావిస్తా ఉన్నాం. మరి 4వ పిల్లర్ని కూలిస్తే ప్రజాస్వామ్యాన్ని కూల్చినట్టే కదా. ఒకవేళ నిజంగా జోగు రామన్న గారు నోటీసులు కనుక పంపదలుచుకుంటే టీ న్యూస్ కు పంపాలి, నమస్తే తెలంగాణకు పంపాలి. ఎందుకంటే ఆ రెండు కూడా ప్రజా సమస్యలను వదిలేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కరపత్రాలుగా మారినాయి. వాటికి నోటీసులు పంపు, నీతి నిజాయితీ ఉంటే. లేదంటే అమ్మా న్యూస్ ప్రచారించిన కథనాలలో ఏమైనా అవాస్తవం ఉంటే దాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు, మంత్రుల వరకు ఎవరైతే వాస్తవ కథనాలను ప్రచురిస్తున్నారో టీవీల ద్వారా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళ ఛానళ్లను మూసివేయాలనే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైనటువంటి చర్య. అది ఎవరు చేసినా సరే. మొన్న కూడా మనం చూసినాం, ఏదైతే V6 ఉందో మా ప్రెస్ మీట్లకు రావద్దు, ఇవాళ అమ్మా న్యూస్ ఉంది రావద్దు, రేపు ఇంకో న్యూస్ ఉంది రావద్దు. ఎవరు రాకపోతే ఎవరికి చెప్పుకుంటారండి? ఒక రాజకీయ నాయకుడు మంచి అయినా చెడైనా ఇవాళ సామాజిక మాధ్యమాల ద్వారానే తన యొక్క వాయిస్ ని వినిపించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఎంతైనా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయినా, జోగు రామన్న అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యేలైనా, అధికార పార్టీ అయినా ఎవరైనా రాజకీయాలకు అతీతంగా మీడియాకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ సహకరించకుండా ఆ మీడియాని తొక్కివేసే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళే పాతాళానికి పోవడం ఖాయం అనే విషయాన్ని అందరూ కూడా గమనించి ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ అనేటువంటి మీడియాకు గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ డిసిసిబి డైరెక్టర్. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు, ప్రభుత్వాలకు జరిగే సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఉన్నాయి. కానీ అధికార పార్టీలో ఉన్న అధికార నాయకులు పత్రికలను దుర్వినియోగం చేస్తూ దాంట్లో వచ్చే వార్తలను వాళ్లకు అనుకూలంగా ఉంటే నజారాలను ఇస్తూ వాళ్లకు వ్యతిరేకంగా వచ్చే దానిలను వాళ్లపై పత్రికలను మూసి వేసే విధంగా కేసులు పెడుతూ గతంలో చూస్తున్న అమ్మ న్యూస్ ఛానల్ కు జోగు రామన్న గారు పై వచ్చిన వార్తలకు ఆయన చేసే దౌర్జన్యాలను ప్రజల లోపలికి తీసుకుపోయినందుకు గాను దానిపైన కేసు పెట్టి వాళ్ళను అణిచివేయాలని చూస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. కనుక అధికార పార్టీ ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ప్రజలకు అన్యాయం జరిగేదాన్ని వెలుగులోకి తెచ్చే ఈ వార్తాపత్రికలు గాని, టీవీ ఛానళ్లు గాని వాళ్ళ పైన అణిచివేయకుండా వాళ్ళు చేసే తప్పులను సర్ది 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విధ్వంసానికి పాల్పడుతూ ప్రజలకు వాళ్ళు చేసే కార్యక్రమాలని తెలుసుకునే సాధనం ఒక మీడియానే. అట్లాంటి మీడియా మీద కూడా వాళ్ళు దుశ్చర్యలు చేస్తూ
మీడియా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారనేది పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా నిన్నగాక మొన్న జోగురామన్న మంత్రి గారి ఇలాకాలో అమ్మా న్యూస్ ఛానల్ వాళ్ళు వారి యొక్క చేసిన కార్యక్రమాలను బయటపెట్టినందుకు వారి మీద తప్పుడు కేసులు పెట్టి వారిని వేధించడం సబబు కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వము గుర్తించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా నిలుస్తూ రాజ్యాంగబద్ధంలో ఒక పిల్లర్ అనేటువంటి పత్రికా స్వేచ్ఛని హరించడం సబబు కాదు. ఈ పత్రికా స్వేచ్ఛని హరించడం అయితే నిన్నగాక మొన్న జరిగిన అమ్మా న్యూస్ మీద జరిగిన దౌర్జన్య కాండకైతే మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఖండిస్తూ ఇక ముందు అలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికల విలువలు సముచితమైనవి. ఇటువంటి పత్రికలు అనేక సమాచారాలు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కారం చేసే పత్రికల మీద దాడులు చేయడం పొరపాటు అయిపోయింది. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ చెందిన మంత్రి జోగు రామన్న గారు అమ్మా న్యూస్ పైన ఇరుచుకోపడడం జరిగింది. అనతి కాలంలోనే అమ్మా న్యూస్ అనేది మొత్తం ఈ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అమ్మా న్యూస్ అనేది చాలా ప్రాచుర్యం పొంది ఇవాళ అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న ఛానల్ గా ఇవాళ గుర్తింపు ఉన్నది. అటువంటి ఛానల్లో వారికి దొరికిన సమాచారం ప్రకారం కొంత సమాచారాన్ని నివేదిస్తే దాన్ని తప్పుగా మాట్లాడి జోగు రామన్న గారు అమ్మా న్యూస్ మీద అనుచరులను ఉసుగొల్పడం, దాడి చేయడం ఇది శోచనీయమని సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. నా పేరు సాహితీ రెడ్డి, మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ, పాలమూరు జిల్లా. ఈ రోజు జరుగుతున్నటువంటి ఏంటంటే జోగురామన్న గారు మన బీఆర్ఎస్ శాసనసభ్యులు అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టడం జరిగింది. ఇది నియంత్రిత పోకడకి మంచి పద్ధతి కాదు. ఈ మధ్యన ప్రశ్నించే గొంతుకులందరినీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసమో ఎదిరించి మాట్లాడిన వాళ్ళ పైన గొంతుకల పైన కేసులు పెట్టడము సమంజసం కాదు. ఎప్పటికైనా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వము ఇప్పటికైనా చూడాలి. ప్రజల సమస్యలు వెలికి తీయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. వాళ్ళ పాత్ర పోషిస్తుంటే వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టడం సమంజసం కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా పోతారు. మీ నియంతృత్వ పోకడకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మొన్నటికి మొన్న కూడా మనం చూసినట్టు అయితే ఎంతమంది జర్నలిస్టులని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మీ మంత్రులు గాని మీరు గాని కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతుకలకు అవకాశం ఇవ్వాలి. ప్రశ్నిస్తున్నారని చెప్పి కోర్టులో కేసులు పెడితే మాత్రం భయం భ్రాంతులకు గురికారు కాబోరు కూడా రాబో రోజులలో ఇంకా తిరుగుతారని అనుకుంటున్నాను.